చార్ట్లు, క్యాండిల్ స్టిక్స్, ఆ ఇండికేటర్లతో ఆడే ఆట కాదు. అది మన మనస్సుతో, ముఖ్యంగా మన ఎమోషన్స్తో మనం చేసే ఒక నిరంతర యుద్ధమని అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. అంటే ఈ విశ్లేషణ కేవలం ట్రేడర్లకు మాత్రమే కాదు, అసలు మానవ మనస్తత్వం, ఆ ఒత్తిడిలో మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఇదొక కనువిప్పు లాంటిది అని చెప్పొచ్చు. బేసిగ్గా ఆ 19 కోట్ల నష్టం మార్క్ డగ్లస్కు ఒక కఠోరమైన సత్యాన్ని నేర్పింది కదా. ఆ సమస్య మార్కెట్లో లేదని, ఆ రంగురంగుల చార్ట్లలో లేదని ఆయనకు అర్థమైంది. హ్మ్. అవును. సమస్య తనలోనే ఉంది. అంటే తన ఈగోలో, మార్కెట్ను తాను కంట్రోల్ చేయగడను అనే ఒక భ్రమలో, ముఖ్యంగా తన అపరిష్కృత భావోద్వేగాల్లో ఉందని ఆయన గ్రహించారు. ఆ మానసిక ప్రయాణం గురించే ఈనాటి మన చర్చ అంతా. సరే, దీన్ని కాస్త బేసిక్స్ నుండి విడమర్చి చూద్దాం. అసలు మార్కెట్లోకి రాగానే చాలా మందికి ఒక పెద్ద భ్రమ కలుగుతుంది కదా. ఆ ది ఇల్యూషన్ ఆఫ్ సింప్లిసిటీ అంటారు మార్క్ డగ్లస్ దాన్ని. ఎగ్జాక్ట్లీ. ఒక స్క్రీన్ ఉంటుంది, దానిమీద రంగురంగుల చార్ట్లు పైకి కిందకి కదులుతూ ఉంటాయి. ఒక పచ్చ రంగులో బై బటన్, ఎర్ర రంగులో సెల్ బటన్ ఉంటాయి. అవి చూడగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే, ఇదేదో చాలా సులువుగా ఉందే అనుకుంటారు. అవును, ఏదో యూట్యూబ్లో ఒక 2 స్ట్రాటజీ వీడియోలు చూసేసి రోజుకొక గంట కూర్చుంటే చాలు, డబ్బులు ఈజీగా సంపాదించేయొచ్చు అని దిగిపోతారు. కానీ రియాలిటీ దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది కదా. చాలా భిన్నంగా ఉంటుంది. ఇది చూస్తుంటే నాకొక అనాలజీ గుర్తొస్తోంది. అంటే ఒక వ్యక్తికి కారు డ్రైవింగ్ నేర్చుకున్న మొదటి రోజే నాకు స్టీరింగ్